Hi friends, welcome to Max Labs YouTube channel. Today we are discuss about ప్రాఫిట్ టు లాస్ ఎట్లా కనుక్కోవాలో చెప్తాను ఈ వీడియోలో చూడండి. ఇప్పుడు ప్రాఫిట్ ఎట్లా కనుక్కోవాలి అండ్ లాస్ ఎట్లా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాము. మనము ఇప్పుడు ఒక వ్యక్తి సిపి అంటే ఏంటిది? కాస్ట్ ప్రైస్. ఎస్పి అంటే ఏంటిది? సెల్లింగ్ ప్రైస్. మనం ఇప్పుడు ప్రాఫిట్ ఎలా అనుకోవాలి, లాస్ ఎలా అనుకోవాలో చేద్దాము. మనం ఒక ఆయన సిపి ఇంత కాస్ట్ ప్రైస్కి ఒక తాన నేను 1000 రూపీస్ వాచ్ కొనుక్కున్నా. అది ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్. నేను కొనుక్కున్న రేట్ ఏమో నేను షాప్ అనుకోండి, షాప్ అయినా కొనుక్కున్న రేట్ ఏమో 1000 రూపీస్. మళ్ళీ అదే వాచ్ నేను 1500కి అమ్మిన. 1500కి అమ్మింది షాప్ అయినా. ఆయనకి ఇప్పుడు లాసా ప్రాఫిటా? ప్రాఫిట్. అది ఎట్లా అనుకోవాలంటే సిపి మైనస్ ఎస్పి, అంతేనా? సారీ, ఎస్పి మైనస్ సిపి చేసినాం అనుకో మనకి ప్రాఫిట్ తెలుస్తుంది. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి అని చేయాలి. ఇది ప్రాఫిట్ ఫార్ములా. మనం చూద్దాం. 1500 మైనస్ 1000 చేసి ఎంత? 500. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత? 500 వచ్చేసిందిగా. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 500. అర్థమైందా? ప్రాఫిట్ ఫార్ములా ఏంటనే తెలియదు. ప్రాఫిట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. అదే లాస్ అనుకో, లాస్ ఫార్ములా ఏంటిది? సిపి మైనస్ ఎస్పి. ఇప్పుడు మనం లాస్ ఎట్లా అనుకోవాలో చూద్దాము. ఇప్పుడు నేను సిపి కాస్ట్ ప్రైజ్ 1500కి కొనుక్కున్నా. ఏంటిది? ఒక వాచ్. మళ్ళీ దాన్ని నేను ఎంత కమ్మినా? 1000 రూపీస్కి అమ్మినా. సేమ్ ఎగ్జాంపుల్, అదే వాచ్. మళ్ళీ ఇప్పుడు లాసా ప్రాఫిట్? లాస్ ఎంత? అది అనుకోని సిపి మైనస్ ఎస్పి. ఏ సైడ్ సిపి ఎంత? 1500 మైనస్ 1000 చేసి ఎంత? 500. ఏంటిది? ఇది లాస్. అర్థమైంది అనుకుంటున్నాం. ప్రాఫిట్ ఏమో ఎస్పి మైనస్ సిపి, లాస్ ఏమో సిపి మైనస్ ఎస్పి. మీకు ప్రాఫిట్ లాస్ కనుక్కోవడం తెలిసింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో ప్రాఫిట్ పర్సెంటేజ్, లాస్ పర్సెంటేజ్ ఫార్ములా ప్లస్ అవి ఎట్లా కనుక్కోవాలో చూపిస్తాను, చూడాలి.